హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం చికెన్ పిక్లు ఎలా చేయాలో చూద్దామండి. చికెన్లో ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకోవాలండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇందులో వేరుశనగ నూనె తీసుకొని చికెన్ని బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా, క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి. చికెన్ని స్లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. చికెన్ బాగా ఉడుకుతుంది, టేస్టీగా ఉంటుంది. చికెన్ బాగా వేగినాక పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలండి. ఇందులో నేను ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినాక చికెన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. చికెన్ కూడా ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో. ఇందులో ఒక 40 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేశానండి నేను. నెక్స్ట్ ఇందులో ధనియాల పొడి ఒక 3 స్పూన్స్ యాడ్ చేశానండి. గరం మసాలా ఒక 3 స్పూన్స్ యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇందులో ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకున్న పౌడర్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. మేము పికిల్స్కి అమోఘం స్పెషల్ రెడ్ చిల్లీ పౌడరే వాడతామండి మా పికిల్స్ అన్నిట్లో, ఆర్డర్స్ అన్నిటికీ. నేను ఇందులో 1 కప్పు రెడ్ చిల్లీ పౌడర్ వాడానండి. కారం మొత్తం బాగా పచ్చివాసన అంతా పోయి బాగా వేగిందాక వేయించుకోవాలండి. పొంగు అణిగిపోయిందాక వేయించుకోవాలి. చికెన్ పికిల్ రెడీ అండి. చికెన్ రూమ్ టెంపరేచర్ రాగానే ఒక 50 ml లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. చికెన్ పికిల్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ అస్. థ్యాంక్ యూ అండి.